తెలుగుదేశం పార్టీ మాత్రమే బీసీలకు న్యాయం చేసింది అని మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు అన్నారు. తెలుగుదేశం నియోజకవర్గ పార్టీ ఆధ్వర్యంలో తాడేపల్లిగూడెం రూరల్ మండలం మోదుగుంట గ్రామంలో గురువారం సాయంకాలం జైహో బీసీ కార్యక్రమాన్ని నిర్వహించారు. నియోజకవర్గ ఇన్ఛార్జ్ టీడీపీ అధ్యక్షులు వలవల బాబ్జీ ఆధ్వర్యంలో రూరల్ మండల టీడీపీ అధ్యక్షులు పరిమి రవికుమార్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో అతిథులుగా మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, రాష్ట్ర సగర సాధికారిక కన్వీనర్ జంపన వీర శ్రీనివాస్, నియోజకవర్గ పరిశీలకులు చిట్టిబాబు, టీడీపీ జిల్లా బీసీ అధ్యక్షులు గౌరీ నాయుడులు పాల్గొన్నారు. సభ ప్రాంగణంలో జ్యోతి బాపులే విగ్రహానికి, ఎన్టీఆర్ విగ్రహానికి తొలుతగా పూలదండలు వేసి నివాళులర్పించారు. తెలుగుదేశం పార్టీకు పార్టీ స్థాపన నుండి బీసీలు వెన్నుముకగా నిలవటం, పార్టీ కూడా బీసీలకు సముచిత అధికారాలను అందించడం జరిగిందన్నారు. రాబోవు ఎన్నికలలో బీసీలు తెలుగుదేశం పార్టీ విజయంలో కీలక పాత్ర వహించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ గొర్రెల శ్రీధర్, రాష్ట్ర కార్యదర్శి పోతుల అన్నవరం, పాతూరి రాంప్రసాద్ చౌదరి, పట్నాల రాంపండు, కిలపర్తి వెంకట్రావు, దాసరి అప్పన్న, వాడపల్లి సుబ్బరాజు, షేక్ బాబ్జీ, ఆకాశపు స్వామి, రూరల్ మండల్ టీడీపీ నాయకులు పాల్గొన్నారు. ఈ రాష్ట్రంలో బీసీలు సగభాగం ఉన్నారు. ఉన్నటువంటి జనాభాలో సగభాగం ఉన్నారు. బీసీలు అంటే వెనకబడిన వారు కాదు, వెన్నెముక లాంటి వాళ్ళు అని నిరూపించుకోవడానికి అందరం కూడా సిద్ధంగా ఉన్నాం. ఆనాడు రామారావు గారు అవనివ్వండి, చంద్రబాబు నాయుడు గారు అవనివ్వండి, ఈ లోకల్ బాడీస్లో మనకి రిజర్వేషన్లు కల్పించడం వల్ల బీసీలకి, మహిళలకి కూడా చంద్రబాబు నాయుడు గారు రిజర్వేషన్ కల్పించడం వల్ల చాలామంది బీసీలు, లేడీసు, ఇంటికి పట్టునున్నటువంటి మహిళలు కూడా ఈవేళ పబ్లిక్లో వచ్చి పబ్లిక్లో మంచి మంచి పదవులు చేస్తున్నారంటే అది నారా చంద్రబాబు నాయుడు గారు, ఎన్టీ రామారావు గారని మనం చెప్పుకోవాలి. చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్పారు, అప్పారా నువ్వు సర్వే చేసి ఏ వ్యక్తి అయితే ఇక్కడ ఎమ్మెల్యేకి బాగుంటుందో నాకు చెప్పాలి, నువ్వు నీ మాట మీద నమ్మి ఆ వ్యక్తిని నీ ఇన్ఛార్జిగా ఇస్తానని నాకు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. అప్పుడు నేను ఎంక్వైరీ చేస్తే నాకు బాబ్జీ గారు కరెక్ట్ అని చాలామంది చెప్పారు. అప్పుడు బాబ్జీ గారికి నాకు పెద్ద పరిచయమో కాదు, ఆ కమిటీ ఏరియానికి వచ్చినప్పుడు మాత్రమే నాకు పరిచయం. అప్పుడు ఎవరిని అడిగినా సరే బాబ్జీ గారికి ఇవ్వండి సార్, అందరికీ తలలో నాలుగులా ఉంటాడు, పిలిస్తే పలుకుతాడు, ఎప్పుడు ఫోన్ చేసినా దానికి సమాధానం ఇస్తాడని నాకు చెప్తే ఆ రిపోర్ట్ అలా తీసుకెళ్ళి చంద్రబాబు నాయుడు గారికి ఇవ్వడం జరిగింది. అయితే చంద్రబాబు నాయుడు గారు రూమ్లో డిస్కషన్ చేసి అతను ఇవ్వతే పర్వాలేదా అని అడిగితే పర్వాలేదు సార్ అన్న. ఇప్పుడు బాబ్జీ గారు, నేను మీ అందరి సహకారంతో మెజార్టీ పంచాయతీలు, మెజార్టీ జడ్పీటీసీలు అవి కూడా గెలిచికెళ్ళి చంద్రబాబు నాయుడు గారు నేను చెప్పిన విధంగా బాబ్జీ గారు ఆర్థికంగా వెనకాడరు, కష్టపడడానికి వెనకాడరు అని చెప్తే ఇట్ ఈజ్ కరెక్ట్ అప్పారావు అన్నాడు ఆయన. అప్పటి నుంచి కూడా బాబ్జీ గారికి సీట్ ఇవ్వాలనే నిర్ణయం తీసుకున్నారు. నేను 2-3 సార్లు వెళ్ళాను. వెళ్తే ఆనాడు దిక్కు దేవారం లేని ఈ తాడేపల్లిగూడెం నియోజకవర్గాన్ని ఈవేళ ఒక స్థాయికి తీసుకొచ్చాడు అని అంటే అందరి సహకారంతో 82లో ఆయన కళారంగంలో అత్యధిక పారితోషికం పుచ్చుకునే పరిస్థితిలో ఉండి ఈ రాష్ట్రానికి నేను సేవ చేయాలన్న ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీ స్థాపించడం జరిగింది. ఆ స్థాపించిన తర్వాత 1983లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. ఇక్కడ అప్పటికి బీసీలకి ఎటువంటి ఆదరణ లేదు. ఆ రోజున మరి రామారావు గారు ఆలోచించి మనం బీసీలకి ఏం చెయ్యాలి అన్న దిశ నిర్దేశించి మరి ఆ వేళ మరి బీసీలకంటూ కొన్ని పథకాలు, అలాగే మరి రాష్ట్ర పంచాయతీల్లో కానీ, మండలాల్లో కానీ, జడ్పీటీసీల్లో కానీ, మున్సిపాలిటీల్లో కానీ అన్నిట్లో కూడా 24% రిజర్వేషను తీసుకొచ్చిన ఘనత ఎన్టీ రామారావు గారికి. దాన్ని
చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత 34% తీసుకెళ్తే మళ్ళీ 24% తీసుకొచ్చిన వ్యక్తి ఎవరండి చెప్పండి? ఎవరో జగన్మోహన్ రెడ్డి. అంటే తిరోగమనం దిశగా మరి ఈ ప్రభుత్వం ఉంది. కూడా కార్పొరేషన్లు ఇచ్చేశారు. వాళ్ళు ఎవరికి కూడా ఏ కార్పొరేషన్లో కూడా రూపాయి లేదు. ఎందుకంటే వాళ్ళ సామాజిక వర్గం నుంచి నలుగురే వ్యక్తులు 4 పరిగణాలుగా పనిచేసుకుని బీసీలకి, కాపులకి, అలాగే అన్ని వర్ణాలకి కూడా కుక్క బిస్కెట్లు విధించినట్టుగా బిస్కెట్లు విధించి ఏదైతే మంచి పదవులు ఉన్నాయో, మంచి కార్పొరేషన్లు ఉన్నాయో అవన్నీ కూడా రెడ్లే ఆక్రమించారని చెప్పి ఈ సభాముఖంగా నేను తెలియజేస్తున్నాను. అన్ని కార్పొరేషన్లు ఏర్పాటు చేసిన తర్వాత ఆ కార్పొరేషన్లో ఎక్కడా కూడా కూర్చుంటే కుర్చీ కూడా లేదు. ఎవరో ఏంటంటే ఆ టోల్ గేట్ల దగ్గర మాత్రం టోల్ గేట్ ఉండదు, డైరెక్టర్లకు కానీ చైర్మన్లకు కానీ. అంతే తప్పితే వాళ్ళకు వచ్చే జీతం తప్పితే సబ్సిడీ మీద ఆ లోన్లు అరేంజ్ చేసిన పరిస్థితి ఈవేళ ఎక్కడ ఉంది? ఎక్కడా ఏదీ లేదు. ఎన్టీ రామారావు గారు పార్టీ వాళ్ళు బీసీలు నమ్మే పార్టీ పెట్టారు. అగ్రకులాలను కాదు, బీసీలు అంటే తెలుగుదేశం అంటే బీసీలు. ఎందుకంటే చింతాడిపల్లి గ్రామం మాది, మాకు కూడా అక్కడ బీసీలు ఎక్కువ. బీసీ సోదరులలోనే మా చింతాడిపల్లి కూడా ఎప్పుడు మెజార్టీ వద్దని మేము గర్వంగా చెప్పుకుంటాం. ఎందుకంటే మేము అక్కడ ఓసీలు ఉన్నా కానీ సగం ఉంటాం. బీసీలు అక్కడ కంచుకోటగా ఉండబట్టి ఎప్పుడు తెలుగుదేశం మెజార్టీకి వద్దు. మనలోనే కూడా మేజర్ విలేజ్లు బీసీలు ఎక్కడైతే ఉన్నారో అక్కడ మెజార్టీలు వస్తున్నాయి. కాబట్టి మేము ఎప్పుడు పార్టీకి మా సొంత మనుషుల్లో వాళ్ళని చూసుకుంటాం. మా బాబ్జీ గారి ఇన్ఛార్జ్ అయిన నుంచి కూడా అందరూ కష్టపడి, ఎందుకంటే ఈ నియోజకవర్గంలో తెలుగుదేశానికి 20 సంవత్సరాల నుంచి లేదు కాబట్టి ఆదిరెడ్డి అప్పారావు గారు మరొకసారి మా విన్నపం, ఏదేమైనా మీరే పెద్ద దిక్కు చేసుకుని మా నియోజకవర్గం అంతా బాధ్యత అంతా మీ మీదే పెడుతున్నాం కాబట్టి అర్థం చేసుకోమని చెప్తూ, మా బాబ్జీ గారు ఏంటంటే ఆయనకు ఆనందం వచ్చినా తట్టుకోలేడు, బాధ వచ్చినా తట్టుకోలేడు, అంతా మా సొంత మనిషిలో ఉంటాడు. గబాల్ని ఏదైనా అన్నా కానీ మేము ఏం బాధపడం. మాకు ఆయన చేసే వరకు కూడా మేము అందరం కూడా కృషి చేస్తామని తెలియజేస్తూ ఇప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను వ్యతిరేకించాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కె రాజా రామ్మోహన్ రాయ్ పిలుపునిచ్చారు. శుక్రవారం స్థానిక సుందరయ్య భవనంలో ఫుడ్ ఫ్యాట్స్ ఫెర్టిలైజర్స్ వర్కర్స్ యూనియన్ జనరల్ బాడీ సమావేశం తాడిపత్రి గణేశ్వరరావు అధ్యక్షతన జరిగింది. ముఖ్య అతిథిగా పాల్గొన్న రాజా రామ్మోహన్ రాయ్ మాట్లాడుతూ కార్మికులు తమ హక్కులను కాపాడుకోవాలని ఐక్యంగా ఉద్యమించాలన్నారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కార్మికుల వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు. సిఐటియు నాయకులు కరే నాగేశ్వరరావు మాట్లాడుతూ 3F ఇండస్ట్రీ నందు కార్మిక ఒప్పందం సాధించుకోవటం కోసం అందరూ ఐక్యంగా ఉండాలన్నారు. పెనుమాక శ్రీనివాసరావు, మాకా శ్రీనివాసరావు తదితరులు మాట్లాడారు. భారత రాజ్యాంగాన్ని, అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని తూట్లు పడుస్తున్న కేంద్ర ప్రభుత్వ మోడీ విధానాల్ని సిఐటియు తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉంది. రాజ్యాంగం యొక్క స్ఫూర్తిని ఈరోజు కేంద్ర బీజేపీ ప్రభుత్వం తూట్లు పడుస్తూ ఉంది. కార్మిక వర్గం సాధించిన అనేక హక్కుల్ని, రాయితీల్ని ఈరోజు కేంద్ర ప్రభుత్వం పక్కన పెట్టి కార్పొరేట్ శక్తులకి, అదానికి, అంబానీకి ఊడిగం చేసే విధంగా ఈరోజు వ్యవహరిస్తూ ఉంది. దీన్ని సిఐటియు తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉంది. రాబోయే కాలంలో భారతదేశంలో కార్మిక వర్గం, రైతాంగం కలిసి ఈ దేశాన్ని రక్షించుకోవడం కోసం, రాజ్యాంగాన్ని కాపాడుకోవడం కోసం ఖచ్చితంగా రాబోయే కాలంలో పెద్ద ఎత్తున ఉద్యమాలకి సిద్ధపడతామని తెలియజేస్తూ ఉన్నాం. ఫిబ్రవరి 16వ తేదీన దేశంలో ఉన్న రైతాంగం, కార్మిక వర్గం ఈ దేశ సార్వభౌమత్వాన్ని, దేశ స్వాతంత్రాన్ని, దేశ రాజ్యాంగాన్ని రక్షించుకోవడం కోసం గ్రామీణ బంధుని పిలిపించి ఆ పిలుపులో కార్మిక వర్గం, జిల్లాలో ఉన్న మొత్తం కార్మిక వర్గం పాల్గొంటుందని సిఐటియు తెలియజేస్తాం. 3F ఇండస్ట్రీలో పనిచేస్తున్న కార్మికుల యొక్క జనరల్ బాడీ సమావేశం జరుగుతోంది. ఈ జనరల్ బాడీలో కార్మికులకు సంబంధించిన వేతన ఒప్పందం గురించి ప్రధానంగా చర్చ జరుగుతోంది. యాజమాన్యంతో గతంలో చేసిన ఒప్పందం దాదాపు 10 మాసాల క్రితం పూర్తయింది. కొత్తగా వేతన ఒప్పందం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం కార్మికులు పెరుగుతున్న జీతాలు, ధరలు తగ్గట్టుగా జీతాలు పెరగాలనేది కార్మికుల డిమాండ్గా ఉంది. కానీ మేనేజ్మెంట్ సంబంధించి చాలా మొండిగా జీతాల పెంపుదల పట్ల చాలా మొండి వైఖరి వ్యవహరిస్తూ ఉంది. అందుకోసం కార్మికులతో చర్చించుకొని రానున్న కాలంలో మెరుగైన వేతన ఒప్పందం కోసం దశలవారీ ఆందోళన కార్యక్రమం నిర్వహించడం కోసం, కార్మికుల అభిప్రాయాలు తీసుకోవడం కోసం ఈరోజు జనరల్ బాడీ జరుగుతోంది. ఈ జనరల్ బాడీలో రానున్న కాలంలో వేతన ఒప్పందం గురించి సాధన కోసం దశలవారీ ఆందోళన కార్యక్రమం నిర్వహించడం కోసం ఈ జనరల్ బాడీ జరుగుతోంది. మేము డిమాండ్ చేస్తున్నాం మేనేజ్మెంట్ని వెంటనే
కార్మికులందరికీ మెరుగైన వేతన ఒప్పందం చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఏపీ నిట్లో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఏపీ నిట్ డీన్ రీసెర్చ్ అండ్ కన్సల్టెన్సీ డాక్టర్ జిఆర్కే శాస్త్రి జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. భిన్నత్వంలో ఏకత్వం భారతదేశం గొప్పతనం అని వ్యాఖ్యానించారు. దేశ పౌరులందరికీ సమాన న్యాయం కల్పించే విధంగా రాజ్యాంగాన్ని రచించారని కొనియాడారు. రిజిస్టర్ డాక్టర్ పి దినేష్ శంకర్ రెడ్డి, డీన్లు డాక్టర్ జీబీ వీరేష్ కుమార్, డాక్టర్ టి కురుమయ్య, ఆచార్యులు వి సందీప్, డాక్టర్ టి రమేష్, డాక్టర్ పి శంకర్, డాక్టర్ టి కిరణ్, డాక్టర్ తపస్, డాక్టర్ కిరణ్ కుమార్, డాక్టర్ రాముడు, డాక్టర్ భరణీధరన్ తదితరులు పాల్గొన్నారు. Here it is a very great achievement by our ancestors, Mahatma Gandhi ji, Ambedkar, Rajagopalachari, Babu Rajendra Prasad, Netaji Subhash Chandra Bose, Sardar Vallabhbhai Patel. Not only, I am telling the few names at that time, 20 crores of population who fought for our freedom. So we know around from 800 years we lost freedom with so many invasions with Mughals, Portugal, Dutch, Greek, so British, all the people. So and after the lot of struggles, so we got the independence at 1947 August 15th. And still at that time, the constitution was not formed. So even we have seen just January 22nd, we have inaugurated the Ayodhya Ramajanmabhoomi. So which indicates, so still we have in the, but it will be justice only. As yesterday our President of India told, this is the strength of our legal system, and before that I want to say a few words about the constitution. So we got the freedom around 70-80 years back, and why the Republic Day is 75th? Because the Republic Day, this is when we got the independence, we do not have the constitution. At that time, so the Constitution Assembly of India was formed on 9th December 1946. And it was written by many people. And in this was headed by Babu Rajendra Prasad. And the Vice President of Constitution Assembly, this is called Constituent Assembly of India. స్థానిక బీవీఆర్ కళాకేంద్రంలో శుక్రవారం కళాకేంద్రం వ్యవస్థాపక అధ్యక్షులు బుద్దాల వెంకటరామారావు ఆధ్వర్యంలో రిపబ్లిక్ డే వేడుకలు నిర్వహించారు. తొలుత మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో లయన్స్ జోన్ చైర్మన్ పేరిచెర్ల మురళీకృష్ణరాజు, జి పాపయ్య శర్మ, బీవీఆర్ కళాకేంద్ర సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఎందరో త్యాగధనుల యొక్క పుణ్యఫలం, మరి వాళ్ళు ఆత్మార్పణ బలిదానాల వల్ల మనం సాధించుకున్నటువంటి స్వతంత్రాన్ని 1950 జనవరి 26వ తేదీన రాజ్యాంగం బాబు రాజేంద్ర ప్రసాద్ గారి అధ్యక్షతన అంబేద్కర్ గారి సారథ్యంలో రాజ్యాంగాన్ని రచించుకోవటం, దాన్ని ఇవాళ మనం అందరం కూడా గర్వంగా తలెత్తుకునే విధంగా భారతదేశం ప్రపంచంలో మరి భారతీయులందరూ కూడా విజ్ఞానంలో కానీ, అలాగే ఆధ్యాత్మికతలో కానీ, విద్యాపరంగా కానీ, మరి పూర్వం ఏనాడో నలంద లాంటి తక్షశిల లాంటి విశ్వవిద్యాలయాల ద్వారా ప్రపంచానికి మార్గదర్శనం చేసినటువంటి గొప్ప మరి విద్యా సంస్థలు ఉన్నటువంటి దేశం, గొప్ప నాగరికత ఉన్నటువంటి దేశాన్ని ఇవాళ ప్రపంచంలో ఉన్నటువంటి పాశ్చాత్య దేశాలు కూడా భారతీయ సంస్కృతి సాంప్రదాయాలని, కుటుంబ వ్యవహారాలని, వివాహ వ్యవస్థలని కూడా అనుసరించే విధంగా ఉంది. అలాగే మన పాలకులు కూడా ఇవాళ ఇతర దేశాలకి భయపెట్టే విధంగా
ఇవాళ భారతదేశం రక్షణ రంగంలో కూడా చాలా శక్తివంతమైంది. అలాగే అంతరిక్షంలో కూడా ఇవాళ ప్రపంచానికి తలమానికమైనటువంటి ఎన్నో పరిశోధనల ద్వారా ఇవాళ ముందంజలో ఉంది. మరి ఎందరో మహానుభావుల ఆత్మ బలిదానాలు తీసుకొని మనకి స్వతంత్రాన్ని తీసుకురావడం జరిగింది. మనం స్వతంత్ర భారతదేశంగా మరి 1950లో జనవరి 26న ఈ రిపబ్లిక్ డేని మనం చేసుకోవడం జరిగింది. ఆనాటి నుండి నేటి వరకు కూడా మనం భారతదేశం పట్ల సంపూర్ణ విశ్వాసంతో మనం మెలుగుతూ తోటి వారిని అందరికీ కూడా ఈ శాంతి మార్గంలో పయనించాలని మన సందేశం ఇవ్వడం జరుగుతుంది. మరి ఆనాడు మన స్వతంత్రం తీసుకురావడానికి మరి ఎంతోమంది మహానుభావులు వారి జీవితాలను త్యాగం చేశారు. వారి యొక్క జీవితాలను వారి యొక్క త్యాగాలను మన భావితరాలకు అందించవలసిన బాధ్యత మనపై ఉంది. స్థానిక ఏలూరు రోడ్డులోని శ్రీదేవి మహంకాళమ్మ వారి ఆలయం వద్ద శుక్రవారం ఆలయ ధర్మకర్త యగ్గిన నాగబాబు ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ పూజల్లో భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా యగ్గిన నాగబాబు మాట్లాడుతూ అమ్మవారి ఉత్సవాలు ఘనంగా నిర్వహించడానికి సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. శ్రీదేవి మహంకాళమ్మ వారి 44వ వార్షిక మహోత్సవాలు ఈ నెల 14 నుంచి 23వ తారీఖు దాకా పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని విజయవంతం చేసినందుకు భక్తులందరికీ కూడా, అలాగే ఆ కార్యక్రమాలన్నీ జరగడానికి విరాళాలు ఇచ్చినటువంటి దాతలకు కూడా అందరికీ మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే అన్ని పార్టీలకు చెందినటువంటి రాజకీయ నాయకులు, మా మిత్రులు, శ్రేయోభిలాషులు అందరూ కూడా ఈ 10 రోజుల పాటు ప్రతిరోజు అమ్మవారిని దర్శించుకుని అమ్మవారి ఆశీస్సులు కూడా పొందడం జరిగింది. ఏదైతే ఆఖరి రోజైన 23వ తేదీ అన్న సమారాధన కార్యక్రమానికి 25,000 మందికి భోజన ఏర్పాట్లు మేము చేయడం జరిగింది. కానీ స్థలాభావం, అలాగే మేము ఊహించిన దానికన్నా పెద్ద ఎత్తున భక్తులు, ముఖ్యంగా మహిళా సోదరీమణులు అమ్మవారి ప్రసాదం స్వీకరించడానికి రావడం, అక్కడ స్థలాభావం వల్ల కొద్దిగా ఇబ్బందులు జరిగినప్పటికీ అందరూ కూడా ప్రసాదం స్వీకరించి వెళ్ళడం జరిగింది. భవిష్యత్తులో అటువంటి ఇబ్బందులు రాకుండా ఇంకా తగినన్ని ఏర్పాట్లు చేయాలని ఆలయ కమిటీ నిర్ణయం తీసుకుంది. అలాగే అదే రోజు సాయంత్రం మా చిన్నప్పటి నుంచి మాతోటి పాటు కలిసిమెలిసి పెరిగే కుటుంబం, ఆ వేదిక పక్కనే వాళ్ళ ఇల్లు కూడా ఉండడం వల్ల జింజూరు వెంకట్రావు గారని ఆయన అకాల మరణం చెందడంతో ఆ రోజు మోహన్ ఆర్కెస్ట్రాను కూడా రద్దు చేయడం జరిగింది. ఏదో ఒక రోజు మళ్ళీ ఆ మోహన్ ఆర్కెస్ట్రాని ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేస్తాం. స్థానిక బలసలమ్మ గుడిలో జరిగిన భ్రమరాంబికాదేవి ఖడ్గమాల కుంకుమ పూజలో డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ, సౌదిని కుమారి దంపతులు, CGF కమిటీ సభ్యులు కరి భాస్కర్రావు దంపతులు కూర్చున్నారు. కార్యక్రమంలో బలసలమ్మ గుడి ఆలయ కమిటీ చైర్మన్ కొట్టు అంజిబాబు, AMC చైర్మన్ ముప్పిడి సంపత్ కుమార్, జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్ కైగాల శ్రీనివాస్, నవాబుపాలెం సొసైటీ అధ్యక్షులు జడ్డు హరిబాబు, మాజీ కౌన్సిలర్ పచ్చమట్ల సావిత్రి, వట్టి బుజ్జి తదితరులు పాల్గొన్నారు. సనాతన హిందూ ధర్మ ప్రచారం చేయడానికి ధర్మ ప్రచార పరిషత్తును ఏర్పాటు చేశాం. ఆ ధర్మ ప్రచార పరిషత్తు ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఆలయంలో కూడా మాసోత్సవాల పేరు మీద విశేషమైన కార్యక్రమాలు గత సంవత్సరం ఆగస్టు నుంచి జరుగుతూనే ఉన్నాయి. దాంట్లో భాగంగా తాడేపల్లిగూడెంలో
ఈ పరిసర ప్రాంతాల భక్తులందరికీ కూడా రాష్ట్రంలో ఉన్న 10 ప్రధానమైన ఆలయాల నుంచి ఏ ఆలయానికి సంబంధించిన విశేషమైన పూజ జరిపినప్పుడు ఆ ఆలయానికి సంబంధించిన అర్చక స్వాములు, పండితులు, వేద పండితులు ఆధ్వర్యంలో ఇక్కడ కార్యక్రమాలన్నీ కూడా నిర్వహిస్తున్నాం. ఈ రోజున విశేషంగా శ్రీశైల బ్రహ్మరాంబిక అమ్మవారి ఖడ్గమాల కుంకుమార్చన కార్యక్రమానికి అక్కడ వేద పండితులు అందరూ కూడా అర్చక స్వాములు శ్రీశైలం నుంచే వచ్చి ఈ కార్యక్రమాలంతా కూడా నిర్వహించారు. దీంట్లో వేలాది మంది దంపతులు ఈరోజు పాల్గొనడం చాలా విశేషం. ఈ కార్యక్రమం నిన్నటి రోజున శ్రీశైల బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామి వారి కళ్యాణాన్ని ఎంతో కన్నుల పండుగ వైభవంగా నిన్నటి రోజున జరిగింది. దాంట్లో కూడా విశేషంగా భక్తులు పాల్గొన్నారు. ఈరోజు ఖడ్గమాల కుంకుమార్చనలో పెద్ద ఎత్తున దంపతులు, అలాగే సోదరిమణులు, సుభాషిణులు మరి పాల్గొని అమ్మవారి కరుణా కృపాలకి పాత్రలయ్యేలాగా వాళ్ళ కుటుంబానికి మేలు జరిగేలాగా ఈ కార్యక్రమం జరిగింది. ఇటువంటి కార్యక్రమాలు జరపడం ద్వారా మనం ఆలోచించింది ఏంటంటే ఈ ప్రాంతం అంతా కూడా భగవన్నామ స్మరణలో, మరి వేద మంత్రోత్సవ ఉచ్చారణలో మరి ఈ ప్రాంతం అంతా కూడా పునీతం అవ్వాలని, అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని ఇక్కడ ఈ పరశురామ అమ్మవారి ప్రాంగణం పక్కన ఉన్న ఈ స్థలంలో పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాలన్నీ వరుసగా నిర్వహించడం జరుగుతూ ఉంది. దీని ద్వారా మనం కోరుకునేది ఏంటంటే ఒక మంచి సమాజం ఏర్పడాలని, ఈ సమాజం అంతా కూడా సుఖ సంతోషాలతో ఉండాలని, ఈ ప్రాంతం అంతా కూడా భక్తిభావంతో ఉండి ప్రతి కుటుంబం మరి వాళ్ళ పిల్లలందరూ కూడా వాళ్ళు చదివే చదువుకి మరి ఉన్నతంగా మరి ఉత్తీర్ణ అవ్వాలని, వాళ్ళ కుటుంబాలన్నీ సుఖ సంతోషాలతో ఉండాలని ఒక సత్సంకల్పంతో ఈ కార్యక్రమాలన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా మనం కోరుకున్న సమాజంలో శాంతి భద్రతలు సక్రమంగా ప్రశాంతంగా ఉండాలంటే ప్రజలందరూ కూడా భక్తిభావం వరకు వైపు నడవాలి, ధర్మాన్ని ఆశ్రయించాలి. ఇవన్నీ కూడా రాజకీయాలకు అతీతంగా రాజకీయపరమైన భావంతో కాకుండా ఒక మంచి సత్సంకల్పంతో ప్రజల సంక్షేమం కోసం ఈ ప్రాంతం అంతా కూడా మరి సర్వతోముఖాభివృద్ధి సాధించి ఈ తాడేపల్లిగూడెం నియోజకవర్గం అంతా కూడా అభివృద్ధి పదంలో నడిచి ఈ తాడేపల్లిగూడెం నియోజకవర్గ ప్రజలందరికీ మేలు జరిగేలాగా, ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా మేలు జరిగేలాగా ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేశాం. 30-31వ తారీఖున అన్నవరం సత్యనారాయణ స్వామి వారి 30వ తారీఖున సత్యనారాయణ స్వామి వారి కళ్యాణం, 31వ తారీఖు బుధవారం నాడు సత్యనారాయణ స్వామి వారికి అత్యంత విశేషమైనటువంటి సత్యనారాయణ స్వామి వ్రతం. ఆ వ్రతానికి సంబంధించి కూడా సత్యనారాయణ స్వామి వారి ఆలయం నుంచి ప్రసాదం, అక్కడ స్వామివారి ప్రసాదం అక్కడి నుంచే ఈ వేలాది మందికి అక్కడి నుంచే తీసుకొచ్చి అక్కడ పురోహితులే సత్యనారాయణ స్వామి వారిలో ప్రధానంగా ఈ వ్రతాలు ఎవరైతే చేయిస్తారో దాంట్లో ప్రధానమైన అర్చక స్వాములు అందరూ కూడా ఇక్కడికి వచ్చి ఈ సత్యనారాయణ స్వామి వ్రతాన్ని జరిపిస్తారు. కేంద్ర బీజేపీ ప్రభుత్వ కార్మిక కర్షక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా భీమవరంలో జరుగుతున్న ఎస్కేఎం ర్యాలీకు పెంటపాడు ప్రజా సంఘాల కార్యాలయం వద్ద బైక్ ర్యాలీ బయలుదేరింది. రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు చింతకాయల బాబురావు, సిరిపరపు రంగారావులు ఈ బైక్ ర్యాలీకు జెండాను ఊపి ప్రారంభించారు. వారు మాట్లాడుతూ స్వామినాథన్ కమిషన్ సిఫారసులను అమలు చేయాలని డిమాండ్ చేశారు. సమగ్ర రుణమాఫీ చేయాలని, కార్మికులకు నెలకు కనీసం 26,000 రూపాయల జీతం ఇవ్వాలని, 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కరక వెంకట్రావు, అల్లు సుబ్బారావు, గంటా కోటి, మాదాసు శ్రీను, యాండ్రపు కృష్ణ, వీరాబత్తుల దానయ్య, తాడి సుబ్బయ్య, దౌర్ల సీతయ్య, సిరపు మహేష్, పెనుగంటి దుర్గా తదితరులు పాల్గొన్నారు. వెంకట్రామన్నగూడెంలోని డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన యూనివర్సిటీలో జరిగిన 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలలో ఉపకులపతి డాక్టర్ జానకీరామ్ జాతీయ జెండాను ఎగురవేశారు.
గణతంత్ర దినోత్సవం పురస్కరించుకొని ఉత్తమ సిబ్బందిని ఎంపిక చేసి అవార్డులను ప్రదానం చేశారు. జాతీయ సేవా పథకంలో బెస్ట్ ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ ఎం జయప్రద, బెస్ట్ స్టూడెంట్ వాలంటీర్ కె మనోజ్ కుమార్లకు బెస్ట్ అవార్డులనిచ్చారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ బి శ్రీనివాసులు, డాక్టర్ ఏఎస్ పద్మావతమ్మ, డీన్ డాక్టర్ ఎల్ నారం నాయుడు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి తన కుటుంబంలోనే తల్లిని చెల్లిని నమ్మనప్పుడు ఇంకా ప్రజలు ఎక్కడ నమ్ముతారని, నిరంకుశ పాలనే ఆయనను గద్దె నుండి దింపుతాయని టీడీపీ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ విమర్శించారు. గురువారం ఆయన పార్టీ శ్రేణులతో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రెస్ మీట్లో ఇంకా తెలుగుదేశం నాయకులు గొర్రెల శ్రీధర్, కిలపర్తి వెంకట్రావు, దాసరి అప్పన్న, పరిమి రవికుమార్, పాతూరి రాంప్రసాద్ చౌదరి, ఎరుబండి రమేష్, సబ్ని వీసు కృష్ణమోహన్, ముప్పిడి రమేష్లు పాల్గొన్నారు. నిన్నటి రోజున ఒక నేషనల్ మీడియాకి ఇంటర్వ్యూ ఇస్తూ ప్రజలు వద్దనుకుంటే నేను ఇప్పుడే ఖాళీ చేసేస్తానని చెప్పడం జరిగింది. ప్రజలు ఇప్పటి నుంచి కాదు, 6 మాసాల నుంచి నేను దిగిపోమనే చెప్తా ఉన్నా. ఎందుకంటే మీరు చేసే ఆగడాలన్నీ ప్రజలు చాలా సమన్వయంతో భరించారు. ఇప్పుడు ఎలక్షన్ నోటిఫికేషన్ ఇవ్వండి, వైఎస్ఆర్ కాంగ్రెస్లో ఉన్న చేపలన్నీ వలల్లోంచి బయటకు వచ్చేసే పరిస్థితి కనపడుతూ ఉంది. మీరు ఆల్రెడీగా చాలా చేపలు బయటకు వస్తూ ఉన్నాయి. ఈవేళ మీరు చెప్తూ ఉన్నారు 10 లక్షల కోట్లు అప్పు చేసి జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో మీరున్నారు. ఈ అప్పు ఎందుకు చేశారో తెలియదు, ఎలా దేనికి పెట్టారో తెలియదు. ఓ పక్కన రాజధాని 3 రాజధానులు అన్నారు, ఎక్కడ ఒక ఇటుకిరా వేసిన పరిస్థితి లేదు. అలాగే వైజాగ్ ఎంతో ప్రశాంతంగా ఉన్న వైజాగ్ని మీరు మీ పరిపాలనలో రిషికొండకు కూడా క్రాప్ కొట్టేసి వేలాది ఎకరాలని హస్తగతం చేసుకుని ఈవేళ వైజాగ్ని ప్రశాంతం లేకుండా చేశారు. మీరు ఇంతే కాకుండా మీరు బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ అది తెలుగుదేశం పార్టీ పెట్టిన పరిస్థితి. మీరు పేద విద్యార్థుల కోసం పెట్టిన ఆ కార్యక్రమాన్ని రద్దు చేయాలన్న ఉద్దేశంతో సుప్రీంకోర్టు దాకా వెళ్ళారంటే మీ చరిత్ర ఏంటో చెప్పకనే చెప్తూ ఉంటాం. అలాగే మరి అప్పులు చేసిన ఆ అప్పులు ఎలా తీర్చాలో అసలు ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఏంటి, ఎక్కడికి తీసుకుపోయారు మీరు అనేది ఎవరికి అర్థం కాకుండా ఉంది. పెట్టుబడులు తెచ్చారా అంటే పెట్టుబడులు గతంలో ఎవరైతే పెట్టారో వాళ్ళందరినీ పారదోలేసిన పరిస్థితి. నేను నవరత్నాలు ఇంప్లిమెంటేషన్ చేశాను, నేను బటన్ నొక్కాను. ఇదే మీ చరిత్ర. ఈవేళ అన్ని రంగాలు కూడా భ్రష్టు పట్టుకుపోయింది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేస్తున్న విధానాలు నిన్న చూసాం. ఏదో విద్యా సమిట్ అని చెప్పి ఒక ఇంటర్వ్యూని ఏర్పాటు చేసుకొని ఆంధ్ర రాష్ట్రంలో 5 ఏళ్ల నుంచి అతను చేసిన దుర్మార్గమైన పరిపాలన అతనికే విసుగు పుట్టేసి అతను ప్రజల యొక్క మన్ననలు పొందలేం, ప్రజలు తిరుగుబాటు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి మనం ఏదో ధోరణిలో తప్పించుకునే ప్రయత్నం చేయాలి అని నిన్న ఒక ఇండియా టుడే ఇంటర్వ్యూ ప్రోగ్రాం పెట్టుకొని దాంట్లో మరి ప్రజలు దిగిపోమంటే హ్యాపీగా దిగిపోతాను, చాలా విడ్డూరంగా చెప్తా ఉన్నాడు. ఏం చేద్దంటే ఒకటే మాట్లాడాడు అతను, వై నాట్ 175 175 నియోజకవర్గాలు నేనే క్యాండిడేట్ని, నేనే మనిషిని చెప్తామన్నాడు. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో విద్యా సంస్థలు పూర్తిగా మట్టుబట్టిపోయినాయి. 2018లో ఈ ఆంధ్ర రాష్ట్రం విద్యా విధానంలో 3వ స్థానంలో ఉంటే ఈరోజు 19వ స్థానానికి వెళ్ళిపోయి దిగజారిపోయిన పరిస్థితి ఈరోజు చూస్తూ ఉన్నాం. నాడు నేడు ప్రోగ్రాం పెట్టి లేకపోతే ఇంకొక ప్రోగ్రాంలు పెట్టి కేవలం మద్యం మీద కానీ ఏదైతే ఇసుక మట్టి ఈ అన్నిటి మీద ఆఖరికి పిల్లలు చదువుకునే పాఠశాలల మీద కూడా మరి దోచుకొని సుమారుగా 4 లక్షల కోట్ల రూపాయలు దోచేసుకున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు
2021లో ఒక పబ్లిక్ మీటింగ్లో ఎవరెన్ని పార్టీలు కలిసినా సరే నా వెంట్ర ముక్క పేకలేరు అని చెప్పడం జరిగింది. ఆ తర్వాత 2022లో నన్నే నమ్మండి అని చెప్పడం జరిగింది. 2023 వచ్చేటప్పటికి నేను మిమ్మల్నే నమ్ముకున్నాను అన్నాడు. ఇవాళ 2024 వచ్చేటప్పటికి దిగిపోమంటే దిగిపోతాను అంటాడు హ్యాపీగా. ఆయన ప్రవర్తన చూస్తుంటే ప్రజల్లో ఎంత ఎత్తున వ్యతిరేకత వస్తుందో గ్రహించి ఇంకా మనం పోటీ చేసినా సరే ఓడిపోతాం అనే ఉద్దేశంతో ముందే దేవుడు దయలేదు అందుకని నేను దిగిపోయాను అనే ప్రవర్తనకు వచ్చేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చూసాం. జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ యొక్క ప్రజలు సానుభూతిని పొందాలని వంట వరకు కూడా ఆయన వైనాట్ 175 నా ఇంటికులు కూడా పేకలేరని ప్రగల్భాలు పలికి ఇవాళ దేవుడి మీద భారం వేసి పరిస్థితి వచ్చిందంటే అదంతా కూడా ఆయన స్వీకృతమే. ఎందుకంటే ఈ రాష్ట్రంలో వ్యవస్థలన్నింటి పాటు చేశారు, అన్ని వర్గాల ప్రజల్ని పాటు చేశారు. కాబట్టి ఆయన గెలుపు ఇవాళ మన ఇంట్లో లేదు, మన ముంగిట లేదని ఆయన భావించారు కాబట్టి సర్వేల పేర 80 మంది శాసనసభ్యులను అక్కడిక్కడ స్థానభ్రంశం చేసుకున్నారు. 80 మంది శాసనసభ్యుల మీద స్థానభ్రంశం చేసినా మీకు రానున్న ఎన్నికల్లో ఓటమి ఖాయం. స్థానిక తహసీల్దార్ కార్యాలయం వద్ద శుక్రవారం తహసీల్దార్ శివశంకర్ ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమంలో ఆర్టీఓ చెన్నయ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తొలుత గాంధీజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ కార్యాలయ సిబ్బంది, వీఆర్ఓలు, సెక్రటరీలు, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. రాజ్యాంగం ఈ రోజు నుంచి మనకు అఫీషియల్గా అందరూ కూడా అమల్లోకి తీసుకొచ్చారు. కాబట్టి మనం పూర్వీకులు, మన స్వాతంత్ర సమరయోధులు అందరూ కూడా ఎన్నో త్యాగాలు, నిస్వార్థంగా వాళ్ళు చేసినటువంటి పోరాటాలతో మనకు స్వతంత్రం వచ్చింది. మన సొంతంగా మన రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసుకొని దాన్ని అమలుపరచుకోవడం జరిగింది. ఈ రాజ్యాంగ ఫలాలు అందరికీ సమానంగా, అందరికీ సమాన అవకాశాలు ఉండే విధంగా మనం రూపొందించుకున్నాం. దానివైపు మనందరం కూడా కృషి చేయాలి. స్థానిక ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ భవనంలో శుక్రవారం రిపబ్లిక్ డే వేడుకలు అధ్యక్షులు ఈతకొట్ట తాతాజీ ఆధ్వర్యంలో జరిగాయి. ఉపాధ్యక్షులు గ్రంథి సత్యనారాయణ జెండా వందన కార్యక్రమం నిర్వహించారు. తొలుత భరతమాత చిత్రపటానికి పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి రవి అగర్వాల్, పైబోయిన రఘు, సత్తి జగన్, కేవీఎన్ శ్రీనివాస్, టి పేర్రాజు, సిహెచ్ నాగేంద్రరావు, పేరూరి కాసయ్య, సత్తిబాబు, ఆర్ వరప్రసాద్, మద్దుల బాలాజీరావు తదితరులు పాల్గొన్నారు. స్థానిక హౌసింగ్ బోర్డు మున్సిపల్ స్కూల్లో శుక్రవారం గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వార్డు ప్రముఖులు తాతా శ్రీనివాసరావు, వట్టిబుజ్జి, కోట రాంబాబు, చిట్యాల రాంబాబు తదితరులు పాల్గొన్నారు. తొలుత జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం విద్యార్థులకు స్వీట్స్, పళ్ళు పంపిణీ చేశారు. గణతంత్ర దినోత్సవము మనకు 1947లో జనవరి 6వ తారీఖున 26వ తారీఖున మన స్వాతంత్రం వచ్చినప్పటికీ కూడా ఈ రాజ్యాంగం అమలు చేసుకోలేని పరిస్థితుల్లో మనకి 1950వ సంవత్సరంలో మనకు సంబంధించిన రాజ్యాంగాన్ని మనం రక్షించుకోవటం ఎందరో ప్రముఖులందరూ కూడా ప్రపంచ దేశాల్లో ఉన్న అక్కడ న్యాయ వ్యవస్థలన్నీ కూడా ఎంచుకొని అవన్నీ అంశాలను తీసుకుని మనం ముఖ్యంగా 1950లో మనందరికీ కూడా సమానత్వంగా ఉండి అన్యాయాలకి ప్రతి సామాన్యుడికి న్యాయం జరిగేలాగా, ప్రతి సామాన్యుడు బతికేలాగా, ప్రతి పౌరుడికి పౌర హక్కు ఉండేలాగా మన రాజ్యాంగాన్ని నిర్మించుకోవడం
జరిగిన రోజు. మనకి 1945లో స్వతంత్రం వచ్చిన 1950లో మన రాజ్యాంగాన్ని మనం రచించుకుని మన సొంత రాజ్యాంగాన్ని రిలీజ్ చేసిందే గణతంత్ర దినోత్సవం. అసలు నవంబరు 26కే పూర్తయింది, కానీ ఆమోదం పొంది దీన్ని పార్లమెంట్లోంచి ఇదైన తర్వాత మనకి రాష్ట్రపతి ఆమోద ముద్ర వేసినటువంటి డేటు జనవరి 26. ఈ 26 నుంచి మనం రాసుకున్నటువంటి రాజ్యాంగం మన సొంత రాజ్యాంగం అంతవరకు కూడా ఆ పాత రాజ్యాంగం బ్రిటిష్ వారి రాజ్యాంగం మీద వెళ్ళింది. ఈ గణతంత్ర దినోత్సవం నుంచి మనకి వచ్చింది. దీనికి 27 సభ్యులతో కూడినటువంటి రచన జరిగింది. రాజ్యాంగం అమలైన తేదీ ఇది 26వ తేదీ. దీన్ని ఇప్పటికీ మనకి 75 సంవత్సరాలు పూర్తయింది. ఈ సందర్భంగా మన జాతీయ సమైక్యత, సమానత్వము, న్యాయము ఇవన్నీ కూడా ప్రజలు సమైక్యత అంటే అందరూ కలిసిమెలిసి ఉండాలి. మతాలు, కులాలు, వర్గాలకు విభజించకుండా అందరూ కలిసిమెలిసి ఉండాలి. అలాగే సమానత్వం, అందరికీ సమానం జరగాలనే ఉద్దేశం, అందరూ దేశభక్తి కలిగి ఉండాలని కోరుకుంటున్నాము. స్థానిక పాతూరు 12వ వార్డులోని మున్సిపల్ ప్రాథమిక పాఠశాలలో శుక్రవారం గణతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి. ముఖ్య అతిథులుగా ఎస్ఎంజీ చైర్మన్ తాడేపల్లి శ్యాంబాబు, మాజీ ఏఎంసీ డైరెక్టర్ దాట్ల జగన్నాథరాజు హాజరయ్యారు. అనంతరం విద్యార్థులకు మిఠాయిలు పంపిణీ చేశారు. హెచ్ఎం సిరాజ్, పి శ్రీనివాస్, ఆర్ రామభద్రరావు, శైలజ తదితరులు పాల్గొన్నారు. భారతదేశానికి పూర్తి స్థాయి ఆగస్టు 15 అంటే ఆ రోజు స్వాతంత్రాన్ని మనకి కల్పించింది. కానీ మన రాజ్యాంగాన్ని పూర్తిగా అమల్లోకి వచ్చిన రోజు రిపబ్లిక్ డే, జనవరి 26వ తారీఖు. రిపబ్లిక్ డే రోజునే మన రాజ్యాంగం పూర్తిగా మన రాజ్యాంగం మనకు అమల్లోకి వచ్చిన రోజు. ఈ రోజు ఇటువంటి రోజు కోసం ఎన్నో సంవత్సరాలు మనం ఈరోజు స్వాతంత్రం ఉద్యమంలో ఫలాలను అనుభవిస్తామంటే ఎందరో మహానుభావుల యొక్క ప్రాణ త్యాగం, అలాగే ఎందరో మహానుభావుల యొక్క పోరాటం. వాళ్ళు చేసిన పోరాటం ప్రాణాలను చెగించి, కుటుంబాలను చెగించి, దేశం కోసం, మన కోసం పోరాటాలు చేసి ఎందరో మహానుభావులు అసూలు బాసి ఈరోజు మనం ఈ స్వాతంత్ర దినోత్సవ ఫలాలను అనుభవిస్తున్నాం. కానీ మహానుభావులు బాబు రాజేంద్ర ప్రసాద్ గారు కానీ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కానీ, మహాత్మా గాంధీ గారు కానీ, నేతాజీ కానీ, పండిట్ జవహర్లాల్ నెహ్రూ కానీ, ఎందరో మహానుభావులు, బాలగంగాధర్ తిలక్ కానీ, ఇటువంటి మహానుభావులు అందరూ కూడా మన కోసం వాళ్ళ సర్వస్వాన్ని కోల్పోయినటువంటి మహానుభావులు. 1947 ఆగస్టు 15న ఆనాటి పాలకులైన ఆంగ్లేయులు మన భారతదేశానికి స్వతంత్రం ఇచ్చి వెళ్ళిపోయినప్పటికీ మన భారతదేశాన్ని మనం ఎలా పరిపాలన చేసుకోవాలో అనే సంగతి సంబంధించినటువంటి చట్టాలు ఏమీ లేవు. మరి అలాంటి చట్టాలు రూపొందించకపోతే పరిపాలనా సౌలభ్యం కుదరదు. కనుక పెద్దలు, మహానుభావులు, విద్యావేత్తలు కొంతమంది మన భారతదేశానికి రాజ్యాంగం అంటే కాన్స్టిట్యూషన్ ఖచ్చితంగా కావాలి అనే ఉద్దేశంతోనే కాన్స్టిట్యూషన్ సంఘాన్ని ఏర్పరిచారు. దానికి అధ్యక్షులుగా డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ గారు మరియు ముసాయిదా కమిటీ చైర్మన్గా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సారథ్యంలో 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల కాలం పట్టింది ఈ రాజ్యాంగం రాయడానికి. అయితే ఈ రాజ్యాంగం అంటే కాన్స్టిట్యూషన్ 1950 జనవరి 26వ తారీఖున అమలులోకి వచ్చింది. అంటే అప్పటి నుంచి మన భారతదేశాన్ని మనం పూర్తిగా మనమే పరిపాలన చేసుకోవడానికి సంబంధించిన మన చట్టాలు ఆ రోజు నుంచి అమల్లోకి వచ్చాయి. అంటే ఇప్పటికే 75 సంవత్సరాలు నిండుతూ ఉన్నాయన్నమాట. 75వ గణతంత్ర దినోత్సవం పురస్కరించుకొని స్థానిక ప్రభుత్వ పెన్షనర్స్ అసోసియేషన్ భవనం వద్ద అసోసియేషన్ అధ్యక్షులు హరికుమార్ అధ్యక్షతన జాతీయ జెండాను ఎగురవేశారు. ఎస్టీఓ జయదత్తేశ్వరరావు చేతుల మీదుగా జాతీయ జెండాను ఎగురవేశారు. తొలుత గాంధీ, అంబేద్కర్ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు దాసం నాగేశ్వరరావు, కె బాలకృష్ణ, గరికపాటి సుబ్రహ్మణ్య శర్మ, ఎండి ముత్సఫా, ఎం అర్జునరావు, కరి సూర్రెడ్డి, విశ్వంరాజు, కృష్ణకుమారి, వి రామ్మోహన్ రావు, గాజుల మురళీకృష్ణ, పి నాగరాజు, జయరాజు, ఎండి భాష, పాపారావు, సిహెచ్ సూర్యప్రకాశరావు, వి ప్రసాదరాజు తదితరులు పాల్గొన్నారు. పూళ్ల గ్రామంలో శుక్రవారం ఉదయం ధ్యానంపై శిక్షణా తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా ధ్యానం ప్రాముఖ్యతను వివరించారు. ఫిబ్రవరి 2, 3, 4 తేదీల్లో గ్రామాల్లో ఉచిత శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
పత్రి సార్ ఇది వరకు ఏం చెప్పారంటే, ఎవరన్నా వచ్చి ఏదైనా కార్యక్రమం చేస్తున్నాను అంటే నో అనద్దని. నో అంటే ఏమవుతుందంటే మన దానికి ఎనర్జీ ఇస్తున్నట్టు. ఎస్ అని మనం ఎవరన్నా వచ్చి ర్యాలీలు చేస్తానన్నా, క్లాసెస్ పెడతానన్నా, లేకపోతే వేరేదేమైనా చేస్తానన్నా ఎస్ అన్నాం అనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే మన దగ్గర నుంచి ఒక పాజిటివ్ ఎనర్జీ వెళ్తుంది. అది మన ద్వారా జరిపించబడచ్చు, లేదా వేరే వాళ్ళ ద్వారా జరిపించబడచ్చు, ఎవరి ద్వారా అయినా జరిపించబడచ్చు. కానీ మన ఆలోచన ఎలా ఉండాలంటే, వాళ్ళు ఎందుకు చేస్తున్నారు నేను ఎస్ అనాలని ఉండకూడదు. అర్థమైందండి? మనం ఏ కార్యక్రమం చేసినా, ఎవరు చేసినా, ఏది చేసినా ఫస్ట్ ఎస్ అని మన నోట్లోంచి రావాలి. పత్రి సార్ది 13 ప్రిన్సిపల్స్ ఉంటాయండి. 13 ప్రిన్సిపల్ లో సెకండ్ ప్రిన్సిపల్ ఇదే. ఎంత కూడా రాని పిల్లలు మందు తాగడం, సిగరెట్లు, లవ్వులు, ఒకటి కాదండి రకరకాలుగా విన్నాడండి. ఎంతో బాధ కలిగి అప్పటి నుంచి కూడా ఏదన్నా మన ఊర్లో ముందు మన సొంత ఊరు నుంచి, మన పిల్లల నుంచి ఒక మార్పు అనేది తీసుకురావాలి. ఈ ధ్యానం నేను అక్కడెక్కడ చేస్తున్నాను, ఎక్కడెక్కడో చేసి ఉద్ధరించడం కాదు. ముందు మన సొంత ఊరు నుంచి, మన ఊరు నుంచి మొదలుపెట్టి చెయ్యాలని మా అబ్బాయి మొదలు పెట్టాడండి. కానీ ముందే పిల్లలకి చెప్తే ఎన్నరని మన పెద్దవాళ్ళ నుంచి మొదలు పెట్టాడు. మా అబ్బాయికి 2-3 నెలల నుంచి కోరికగా ఉందండి. అది టైం కలిసి రాక కుదరలేదు. ఇప్పుడు ఆ విషయం ఒక దారి చూపించింది. హై స్కూల్లో కూడా మాట్లాడారు, ఒప్పుకున్నారండి. ఈ మంచి పని చేద్దాం, పిల్లల్లో మార్పు తీసుకురావాలి, అందరినీ మంచి విద్యార్థులుగా, పౌరులుగా తీర్చిదిద్దాలని సంకల్పం పెట్టుకుని మొదలు పెట్టాడండి. లయన్స్ క్లబ్ అధ్యక్షులు వి రామ్మోహన్ రావు ఆధ్వర్యంలో శుక్రవారం గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా రీజియన్ చైర్పర్సన్ మదన్ మోహన్ అగర్వాల్ జెండా వందనం గావించారు. ఈ కార్యక్రమంలో సిహెచ్ జగదీష్, జి హరిబాబు, బాపయ్య శర్మ, ఎస్ సూర్యనారాయణమూర్తి, పచ్చ వెంకటేశ్వరరావు, సిహెచ్ వెంకటేశ్వరరావు, రామకృష్ణ, రాంబాబు తదితరులు పాల్గొన్నారు. వినియోగదారుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు తాడేపల్లిగూడెం పట్టణానికి చెందిన అయినపర్తి రామకృష్ణ హనుమంతరావు ఉత్తమ వినియోగదారుల సేవలు అందించినందుకు గాను రిపబ్లిక్ డే సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రశాంతి చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు. ఆయన తాడేపల్లిగూడెంలో ప్రజల సమస్య అయిన కలుషిత నీటిని గురించి అధికారులకు ఫిర్యాదు చేసి పరిష్కరించడంలో కృషి చేశారు. రిటైర్డ్ టీచర్ అయిన హనుమంతరావు వినియోగదారుల సంఘంలో విశిష్ట సేవలకు గాను గతంలో 2018లో రాష్ట్ర స్థాయి, 2015లో, 2023లోనూ జిల్లా అవార్డులు గెలుచుకున్నారు. హెచ్టీ వాకర్స్ అసోసియేషన్ భవన ప్రాంగణంలో శుక్రవారం రిపబ్లిక్ డే వేడుకలు నిర్వహించారు. అధ్యక్షుడు దూలం నాగరాజు జాతీయ జెండాను ఎగురవేశారు. సిహెచ్ గురుమూర్తి, ఎం కృష్ణార్జునరావు, రాగిరెడ్డి ప్రసాద్, కెవి అనిల్ కుమార్, కుమారస్వామి, వెంకటేశ్వరరావు, సత్యనారాయణ, నూకరాజు, ఏఆర్కే మూర్తి, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. గణతంత్ర దినోత్సవం యాక్చువల్గా 1950 జనవరి 26ని మనం పండగ చేసుకుంటున్నాం. ఈ తారీఖు ముందు తారీఖు యాక్చువల్గా అనుకున్న రాజ్యాంగం మనకు అమల్లోకి వచ్చిన తేదీ 1949 నవంబర్ 26. జనవరి 26కి ప్రత్యేకమైన ఒక ఇది ఉండటం వల్ల ఏంటంటే ప్రత్యేకమైన కారణం ఉండటం వల్ల ఏంటంటే 1950కి జనవరి 26కి ట్రాన్స్ఫర్ చేశారు. యాక్చువల్గా కాంగ్రెస్ తీర్మానంలో 1930 జనవరి 26న మనకు స్వాతంత్రం వచ్చినట్లుగా అప్పుడు జవహర్లాల్ నెహ్రూ, సుభాష్ చంద్రబోస్ మన స్వతంత్రాన్ని మనం సొంతంగా ప్రకటించేసుకున్నాం. కైండ్నెస్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నా మొక్క నా శ్వాస కార్యక్రమంలో భాగంగా ఈచ్ వన్ ప్లాంట్ వన్ క్యాంపెయిన్ను అధ్యక్షులు గట్టిం ప్రవీణ్ నిర్వహించారు. మొక్కలను పంపిణీ చేశారు. వివిధ రూపాల్లో పెరుగుతున్న కాలుష్యాన్ని నివారించడానికి ఈ క్యాంపెయిన్ను దోహదపడుతుందని ఈ కైండ్నెస్ లయన్స్ క్లబ్ అధ్యక్షులు గట్టిం ప్రవీణ్ కృష్ణ తెలిపారు. కార్యక్రమంలో ఎక్స్టెన్షన్ చైర్మన్ పాండురంగారావు, క్లబ్ వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. తాడేపల్లిగూడెం కైండ్నెస్ ఆధ్వర్యంలో ఈరోజు ఈచ్ వన్ ప్లాంట్ వన్ అనే క్యాంపెయిన్ని స్టార్ట్ చేయడం జరుగుతుంది. మనకి లాస్ట్ జనరేషన్ అయినటువంటి మన ఫ్రీడమ్ ఫైటర్స్ మనకి స్వేచ్ఛని, అలాగే ఈ రాజ్యాంగాన్ని మనకి చాలా వాళ్ళ కృషితో మనకి ఇచ్చారు. అలాగే మన ఫ్యూచర్ జనరేషన్స్కి ఇప్పుడు మనం చూసుకుంటే ప్రపంచంలో అన్ని విధాలుగా చూసుకుంటే కాలుష్యం బాగా పెరిగిపోయింది. సో ఫ్యూచర్ జనరేషన్స్ అందరూ కూడా బాగుండాలి అంటే వాళ్ళకి నేచర్ మీద
ఒక ఫోకస్ కానీ ఒక ఐడియా కానీ ఉండాలి. సో ఈ రోజున మనం మొక్కల పంపిణీ కార్యక్రమం చేసుకున్నాం. ఈ గ్లోబల్ వార్మింగ్ అనే ప్రాబ్లమ్ని మనం ఫైట్ చేయడానికి ఈ మొక్కల ద్వారా, అలాగే మన ప్రాణవాయువు బాగా అందరికీ రీచ్ అవ్వాలనే కాన్సెప్ట్లో మనం ఈ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. పూళ్ళ ప్రజ్ఞ స్కూల్లో శుక్రవారం ఉదయం గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. కరెస్పాండెంట్ జీవి గిరిధర్ జెండా వందనం గావించారు. హెచ్ఎం శ్యామ్, ప్రసన్న రాణి ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆటల పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. This is the Republic Day. We are celebrating 75th Republic Day. All of you know that we got independence in 1947, but in 1947, August 28th, the drafting committee was formed under the chairmanship of Dr. Bhimrao Ambedkar and his team. They have observed many constitutions of the world and studied, and finally almost it took 3 years, 2 years, 11 months and 18 days. Then the constitution of Bharat was ready. They have studied various constitutions of the world and they made the suitable constitution of our Bharat. Since then, every year, January 26, we celebrate Republic Day. పెద్దతాడేపల్లి శ్రీ గాయత్రి కళ్యాణ మండపం వద్ద గణతంత్ర దినోత్సవ వేడుకలు గురువారం ఘనంగా జరిగాయి. అధ్యక్షులు పుల్లాబొట్ల వెంకట సూర్యనారాయణమూర్తి అధ్యక్షతన గురువారం జరిగాయి. ఈ కార్యక్రమంలో బ్రాహ్మణ సేవా పరిషత్ కార్యదర్శి బుద్ధవరపు సత్య వెంకట సుబ్బారావు, కోశాధికారి ప్రవా శ్రీనివాస్, ఆర్గనైజింగ్ సెక్రటరీ గరికపాటి బాపయ్య శర్మ, వారణాసి దత్తాత్రేయ శర్మ, మునుకుట్ల దుర్గాప్రసాద్, వేమూరి సుబ్రహ్మణ్య శాస్త్రి, వేమవరపు వెంకట రామారావు, కొలచన మహతి, వేమవరపు వెంకట సత్య పద్మప్రియ, చతుర్వేదుల వైష్ణవి తదితరులు పాల్గొన్నారు. వక్తలు మాట్లాడుతూ గణతంత్ర విశిష్టతను, రాజ్యాంగం విశిష్టతను వివరించారు. మనం 1947 ఆగస్టు 15వ తేదీన స్వాతంత్రం వస్తే తదుపరి వారి రాజ్యాంగం ప్రకారమే మన దేశం నడుస్తూ వెళ్తున్న ఆ సందర్భంలో మన పెద్దలందరూ డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ అట్లా నుంచి పెద్దలందరూ కలిసి మన రాజ్యాంగం మనకు ఉండాలి అని ఎంతో అవిరళ కృషి జరిపి మనకంటూ ఒక రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసి ఆ రాజ్యాంగాన్ని అమలులోకి తీసుకువచ్చిన శుభదినమే ఈ రిపబ్లిక్ డే అని చెప్పని. అంటే 1956 జనవరి 26 నుంచి మన రాజ్యాంగం మన అమలులోకి తెచ్చుకోగలిగాం. మనం ఈ 74 సంవత్సరంలో పూర్తి చేసుకున్నది ఈ 75 సంవత్సరాలు అడుగుపెట్టిన ఈ కాలంలో చాలామంది దేశంలో మంచి చెడులు చాలా జరిగాయి. దాంట్లో ఏంటంటే మనము మంచిని తీసుకుని చెడుని విడమర్చి మన యొక్క దేశాన్ని మనం గౌరవించుకుని సాగాలన్నమాట. మన ఎందుకంటే ఎంతోమంది మన దేశంలో రాష్ట్ర ముఖ్యమంత్రులు అవుతే ఏమి, అలాగవుతే ఏమి, మన దేశ ప్రధానమంత్రులు అవుతే ఏమి, ఎందరో మారారు. ఎన్నో విధాలుగా మంచి చెడులు జరిగాయి అన్నమాట. వాటిల్లో మనం ఏంటంటే కొన్ని మంచి కొన్ని చెడు ఉంటాయి కాబట్టి వాటిని మనం ఏమీ ఆలోచించుకోకుండా మంచిని తీసుకొని చెడుని వదిలి మనము దేశం కోసం పాటుపడి మనం ఎందుకంటే ఎన్నో రకాలుగా ఎన్నో విధాలుగా ఈ మార్పులు జరుగుతుంటాయి. అవన్నీ కూడా మనం సాగాలని చెప్పేసి ఆ యొక్క గణతంత్ర సందేశంగా ఈ దేశ నాయకులే పరిపాలించుకునే అవకాశం కల్పించిన రోజు 1947 ఆగస్టు 15 దాన్ని స్వాతంత్ర దినోత్సవం. స్వాతంత్ర దినోత్సవం తర్వాత సుమారు 2.5 సంవత్సరాలకి 1950 జనవరి 26న గణతంత్ర దినోత్సవం. ఇవాళ గణతంత్ర దినోత్సవం 74 ఏళ్ళు పూర్తయి 75వ సంవత్సరంలోకి ఇవాళ మనం అడుగు పెడుతున్నాం. గణతంత్రం అంటే ఎవరికి లోబడని సర్వసత్తాకమైన సార్వభౌమాధికారం కలిగిన ఒక దేశంగా భారతదేశం రీపబ్లిక్. ఒకటి పబ్లిక్, ఇంకోటి రీపబ్లిక్. పబ్లిక్ అంటే ఆగస్టు 15,
రీపబ్లిక్ అంటే మరొక్కసారి చెప్పాం, చాటి చెప్పాం, మమ్మల్ని ఎవరు శాసించలేరు, మా దేశాన్ని శాసించుకునే పుస్తకాన్ని కూడా మేమే రాసుకున్నాం. రూల్ బుక్ ఆఫ్ ది కంట్రీ, కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాని మనం అమల్లోకి తెచ్చుకున్న రోజు ఈ 1950 జనవరి 26 కాబట్టి స్వాతంత్ర దినోత్సవంతో సమానంగా రిపబ్లిక్ డేని కూడా మనం జరుపుకుంటూ ఉంటాం. ఏస్టివ్ మహిళా వాకర్స్ అధ్యక్షురాలు వి విజయలక్ష్మి ఆధ్వర్యంలో శుక్రవారం రిపబ్లిక్ డే వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరించారు. కార్యక్రమంలో కె కనకదుర్గ, సిహెచ్ ఇందిరాకుమారి, రామలక్ష్మి, అరుణకుమారి, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.